నమస్కారం, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను విఎస్ఆర్ మూర్తి. రాహుల్ గాంధీ ఎట్టకేలకు మౌనం వీడారు. ఇటీవల స్తబ్దుగా ఉండిపోయిన యువరాజు మాట్లాడారు. అహ్మదాబాద్లో జరిగిన ఏఐసిసి సమావేశంలో రాహుల్ అనేక అంశాలపై స్పందించారు. పార్లమెంటు ఉభయ సభల్లో జరిగిన వక్ఫ్ బిల్పై చర్చ సందర్భంగా, గత పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో, అలాగే లోక్సభలో కేంద్ర బడ్జెట్పై నోరు మెదపని రాహుల్ గాంధీ ఏఐసిసి సమావేశంలో మాత్రం అన్ని అంశాలపై కూలంకషంగా మాట్లాడారు. దీంతో రాహుల్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని స్పష్టమైంది. రాహుల్ ఇదే ఊపును కొనసాగిస్తారా, లేక మళ్ళీ సైలెంట్ అవుతారా? రాహుల్ గాంధీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఈ మౌనం వ్యూహమా, వైరాగ్యమా? ఏఐసీసీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యవహార శైలి చర్చనీయాంశమవుతోంది. భారత్ జోడో యాత్ర, గత పార్లమెంటు ఎన్నికల సమయంలో ఎంతో హుషారుగా, వ్యూహాత్మకంగా వ్యవహరించిన రాహుల్ పలు సందర్భాల్లో కావాలని మౌనం దాల్చుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. న్యూఢిల్లీలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా రాహుల్ గాంధీ సభలోనే ఉన్నారు. లోక్సభలో కేంద్ర బడ్జెట్పై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ పెద్దగా స్పందించలేదు. తాజాగా జరిగిన వక్ఫ్ బిల్లుపై చర్చ సందర్భంగానూ రాహుల్ పెద్దగా స్పందించలేదు. ఉభయ సభల్లోనూ అధికార, ప్రతిపక్ష పార్టీల ముఖ్య నాయకులంతా చర్చలో పాల్గొన్నారు. ఎవరి అభిప్రాయాలు వారు బలంగా వినిపించారు. కానీ లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ పెదవి విప్పలేదు. బిల్లుపై చర్చ ప్రారంభంలో కొంతసేపు సభలో ఉండి మధ్యలోనే వెళ్లిపోయి మళ్లీ ఓటింగ్ సమయానికి వచ్చారు. సభలో ఉన్న సమయంలోనూ రాహుల్ ముభావంగానే ఉన్నారు. ఫోన్ చూసుకుంటూ గడిపారు. ప్రధాన చర్చలో రాహుల్ కనీసం పాల్గొనే ప్రయత్నం చేయలేదు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఓటింగ్ సమయానికి వచ్చిన సమయంలోనూ రాహుల్ నైట్ డ్రెస్లో మొక్కుబడిగా సభకు వచ్చారని, ఇది ఆయన నిరాసక్తతకు నిదర్శనంగా కొందరు విమర్శించారు. సభలో చర్చ జరుగుతున్న సమయంలో రాహుల్ ఫోన్ చూడడంపైన ఆయనపై విమర్శలు వినిపించాయి. విపక్ష ఇండియా కూటమి ఉభయ సభల్లో ఐక్యంగా ఉన్నా రాహుల్ వ్యవహార శైలి విమర్శలకు దారితీసింది. అయితే తాజాగా జరిగిన ఏఐసిసి సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ, బీజేపీ తరచూ కాంగ్రెస్ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోందని, బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని రాహుల్ మండిపడ్డారు. తాము కూడా హిందువులమేనంటూ బీజేపీపై మాటల దాడి చేశారు. గతంలోనూ రాహుల్ హిందూ మతం గురించి చాలాసార్లు మాట్లాడారు. దీనిని బీజేపీ పెద్ద సమస్యగా మారుస్తోందన్నారు. మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న రాహుల్ గాంధీ ఒక్కసారిగా తనను టార్గెట్ చేస్తున్న బీజేపీ నేతలందరికీ ఒకేసారి సమాధానం ఇచ్చేసరికి కాంగ్రెస్ శ్రేణులే షాక్ అయ్యారు. చాలాసార్లు రాహుల్ గాంధీని బీజేపీ నేతలు హిందూ వ్యతిరేకిగా మాట్లాడడంతో రాహుల్ తాను హిందువునేనంటూ చెప్పుకొచ్చారు. అలాగే తెలంగాణ అంశాన్ని పదే పదే మాట్లాడారు. కులగణన దేశవ్యాప్తంగా జరగాలని డిమాండ్ చేశారు. తాము తెలంగాణలో కులగణన పూర్తి చేశామని, దేశవ్యాప్తంగా పూర్తి చేసే వరకు పోరాడతామన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. కానీ బీజేపీ మాత్రం కులగణనను అడ్డుకొని మత, కుల రాజకీయాలు చేస్తోందని విమర్శించారు రాహుల్. దాదాపుగా 6 ఏళ్ల క్రితం లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ ఇదే విధంగా స్పందించారు. బీజేపీని ఉద్దేశించి మాట్లాడుతూ, మీకు నాపై ద్వేషం, కోపం ఉన్నాయి. మీరు నన్ను పప్పు అంటారు. మీరు నన్ను దుర్భాషలాడొచ్చు. కానీ నేను కాంగ్రెస్ పార్టీకి చెందినవాడిని. అందుకే నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు, ద్వేషం లేదు. ఇక్కడున్న వాళ్లంతా కాంగ్రెస్ వారే. కాంగ్రెస్ పార్టీ, ఈ సెంటిమెంట్ రెండూ దేశాన్ని నిర్మించాయన్నారు. తన ప్రసంగాన్ని ముగించిన అనంతరం రాహుల్ ప్రధాని మోదీ వద్దకు వెళ్లి ఆయనను ఆలింగనం చేసుకున్నారు. రాహుల్ గాంధీ తన పార్టీని సెక్యులర్గాను, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వంటి శక్తులను వ్యతిరేకంగా పోరాడుతున్నదిగాను పరిగణించారు. తన భావజాలం ప్రేమను వ్యాప్తి చేయడాన్ని విశ్వసిస్తుందని, అందుకోసం తాను ప్రేమ దుకాణం తెరిచానని రాహుల్ గాంధీ అంటారు. నేను ద్వేషపు మార్కెట్లో ప్రేమ దుకాణం తెరుస్తున్నాను. మీరు నన్ను దుర్భాషలాడొచ్చు లేదా ద్వేషించొచ్చు, అది మీ ఇష్టం. మీది ద్వేషపు మార్కెట్ అయితే నాది ప్రేమ దుకాణం. అంతేకాకుండా నేను నా గురించి మాత్రమే మాట్లాడడం లేదు అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, అంబేద్కర్ లాంటి వ్యక్తులందరూ ప్రేమ దుకాణం ఏర్పాటు చేశారు. మేము అదే చేస్తున్నాము అన్నారు. ఇలా రాహుల్ పలుమార్లు సభలో
ఎంతో వ్యూహాత్మకంగా పరిణితి చెందిన నాయకుడిగా వ్యవహరిస్తూ మాట్లాడారు. కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్గా కూటమి ప్రస్తుతం రాహుల్ ఉన్నారు. రాహుల్ పార్టీ కార్యక్రమాల్లో మాత్రమే అగ్రనాయకుడు. కూటమి సమావేశాల్లో లేదా పార్లమెంటు ఉభయ సభల్లో ఆయన కేవలం ఒక ఎంపీ. అలా రాహుల్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని అర్థమవుతోంది. ఇండియా కూటమి బలపడాలంటే మిత్రపక్షాలపై కాంగ్రెస్ పెత్తనం తగ్గాలని, పొత్తు ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించాలని కూటమిలోని పార్టీలు డిమాండ్ చేయడంతో పాటు కూటమికి రాహుల్ సారథ్యం పనికి రాదనే భావనలో ఇతర పార్టీలు ఉన్నట్టు స్పష్టమవుతోంది. అందరూ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న కారణంతోనే రాహుల్ కొన్నిసార్లు మౌనం వహిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎలాంటి భేషజాలు లేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా వ్యవహరించేందుకే రాహుల్ మౌనం దాల్చుతున్నారట. తన నాయకత్వాన్ని ఆమోదించనప్పుడు అందరి సభ్యుల్లా ప్రవర్తించడమే మేలని రాహుల్ ఉభయ సభల్లో, కూటమి సమావేశాల్లో మిన్నకుంటున్నారని, అందుకే వక్ఫ్ బిల్లు సందర్భంగా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదని తెలుస్తోంది. రాహుల్ సైలెంట్ అవుతుండడంతో ఇండియా కూటమి సభ్యులంతా ఏకతాటిపై నిలబడుతున్నారు. కూటమి నేతల ఐక్యత వెనుక రాహుల్ తప్పుకోవడమే కారణమని తెలుస్తోంది. ఎప్పుడూ సభలో ముఖ్యమైన అంశాల చర్చ జరిగినా పార్లమెంటులో ఎన్డీఏని ఎదురొడ్డి ఐక్యంగా నిలబడే రాహుల్ కావాలనే తప్పుకుంటున్నారట. భారత్ జోడో యాత్రతో రాహుల్కు వ్యక్తిగత మైలేజ్ పెరగడంతో పాటు ఎన్నికలు జరుగుతున్న ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ మిత్రపక్షాలకు కాస్త పొలిటికల్ మైలేజ్ వచ్చింది. ఆ చరిష్మా పెంచుకునేలోపే ఇండియా కూటమి రూపంలో రాహుల్ గాంధీకి పెనుగండం వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ఇండియా కూటమిలో జరుగుతున్న ఘటనలతో రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇండియా కూటమి మధ్యలో ఉన్నప్పుడు, పార్లమెంటు సభల్లో ఉన్నప్పుడు కేవలం ఒక ఎంపీగా ప్రవర్తిస్తూ తన పరిధిని నిర్ణయించుకుని ఆ మేరకు ప్రవర్తిస్తున్న రాహుల్ బీజేపీని విమర్శించేందుకు, తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించేందుకు, ముఖ్యమైన అంశాలపై స్పందించేందుకు పార్టీ కార్యక్రమాలను మాత్రమే వేదికగా మలుచుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.